Hello, guys. Welcome to Bull Trends Academy. ఈ వీడియోలో మనం నిఫ్టీ అనేది ఎన్ని పాయింట్స్ ఇంక్రీజ్ అయింది, అదే విధంగా బ్యాంక్ నిఫ్టీ అనేది ఎన్ని పాయింట్స్ ఇంక్రీజ్ అయింది. సో గ్లోబల్ మార్కెట్స్ నుండి మనకేమైనా సెల్ ఆఫ్ ఉందా, సో ఇండియా విక్స్ అనేది ఎంత ఇంక్రీజ్ అయింది, ఏ టు జెడ్ అన్ని ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి నిఫ్టీ అనేది ఈరోజు 30 పాయింట్స్ అనేది పాజిటివ్ అనేది క్లోజింగ్ ఇచ్చింది. సో అదే బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే 159 పాయింట్స్ అనేది పాజిటివ్ లో క్లోజ్ ఇచ్చింది. ఆఫ్టర్ మనకు 3 డేస్ తర్వాత ఒక పాజిటివ్ మూమెంట్ ఉంది. సో ఇదే పాజిటివ్‌గా మార్కెట్స్ అనేటివి పాజిటివ్‌లోకి టర్న్ అవుతాయా? లేదంటే ఇంకా ఏమైనా మనకు ఎంత కరెక్షన్ ఉంది నిఫ్టీలో అంటే, సో నియర్‌లీ ఇంకా మనకు బీరిష్ మార్కెటే ఉంది. సో నిఫ్టీలో వచ్చేసి ఇంకా బీరిష్ సైడే ఉంది. సో ఇంకా మనకు 2-3% అనేది కరెక్షన్ జరిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. మాక్సిమం ఛాన్సెస్. మనకంత పాజిటివ్‌గా టర్న్ అవ్వడానికి పాజిటివ్ పాయింట్స్ అయితే ఏమి లేవు. అదే విధంగా నెగెటివ్ పాయింట్స్ అనుకుంటే మనం ప్రీవియస్‌గా వీడియోలో చూసాం. సో అమెరికాలో సో మనకు టాక్స్ ఏవైతే ఎక్స్‌పోర్ట్ చేసామో ఆ ఎక్స్‌పోర్ట్ చేసే కంపెనీస్‌కి సో టెక్స్‌టైల్స్ గాని, మెటల్స్ గాని, అల్యూమినియం గాని సో వీటి పైన ఎక్స్‌పోర్ట్ టాక్సెస్ అనేటివి అమెరికన్ గవర్నమెంట్ ఇంక్రీజ్ చేసేదానికి ఛాన్సెస్ ఉన్నాయనేసి లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను. సో దానివల్ల మనకు ప్రీవియస్‌గా ఏవైతే 3 డేస్ నుండి మార్కెట్ కరెక్షన్ అవుతుందో, సో మేజర్‌గా అది రీజన్. మనం నిఫ్టీ ఎలా ట్రేడింగ్ ప్లాన్ చేయాలి? సో బులిష్ సెంటిమెంట్ రావాలి అంటే మనకేం జరిగితే బులిష్ సైన్ ఉంటుంది? ఇవన్నీ చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనం అబ్జర్వ్ చేసుకోవాల్సిన లెవెల్ వచ్చేసి సో ఫస్ట్ ఇది మనం ట్రాక్ చేసుకుంటాం. సో సెకండ్ వచ్చేసి ఏదైతే 2 డేస్ బ్యాక్ లో ఉందో అది కూడా మనం అబ్జర్వ్ చేయాలి. సో డౌన్ సైడ్ వచ్చేసి మనం ట్రాక్ చేయాల్సిన లెవెల్ వచ్చేసి ఇది ఒకటి. అదే విధంగా అప్ సైడ్ ఇది. సో ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్‌లో మనం ఒక ప్యాటర్న్ కూడా ఇక్కడ చూడవచ్చు. నిఫ్టీలో ఒక ప్యాటర్న్ క్రియేట్ అవుతుంది చూడండి. ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ అనేది వస్తుంది. మనకు ప్రీవియస్ డేస్ నుండి చూసుకుంటే ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ అనేది ఫార్మ్ అవుతుంది చూడండి. సో మనకు ట్రెండీ మార్కెట్ టుమారో అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఎనీ సైడ్ బ్రేక్‌ఔట్ ఆర్ బ్రేక్ డౌన్ అయిందంటే మనకు ట్రెండీ మార్కెట్ అవుతుంది. 22,963 లెవెల్ బ్రేక్ అయిందంటే మనకు కొద్దిగా వరకు అప్ సైడ్ చూడవచ్చు. అదే విధంగా 22,745 బ్రేక్ అయిందంటే మనం కొద్దిగా వరకు డౌన్ సైడ్ చూడవచ్చు. లేదు అంటే టుమారో అనేది ఈ ప్యాటర్న్ అనాలిసిస్ చేయండి. ట్రయాంగిల్ ప్యాటర్న్ ఉంది గదా! సో, ఇక్కడ ఉండే స్వింగ్‌లో ఏదైతే మనకు ఇక్కడ ఒక స్వింగ్ లో కనపడుతుందో, ఈ స్వింగ్ లో బ్రేక్ అయినా గాని మనం పుట్ సైడ్ ప్లాన్ జేయవచ్చు. సో, ఇక్కడ ఈ లెవెల్ ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ అనేది టుమారో ఇక్కడ సైడ్‌వేస్ లైక్ వెళ్ళిపోతే మనం ట్రేడింగ్ అనేది ఏం చేయకండి. అవాయిడ్ చేయండి. సో, ఇఫ్ ఇన్ కేస్ 22,860 లెవెల్ బ్రేక్ అయితే సో, మనం కొద్దిగా వరకు డౌన్ ట్రెండ్ చూడవచ్చు. సో, ఇంట్రాడే పరంగా 22,745 వరకు కరెక్షన్ వచ్చేదానికి మాక్సిమం ఛాన్సెస్ ఉంటాయి. లేదు అంటే అప్ సైడ్ ఒకవేళ 22,973 బ్రేక్ అయిందంటే సో, మనం కొద్దిగా వరకు అప్ మూవ్ చూడొచ్చు. అప్ మూవ్ వచ్చేసి మనం పైన ఏదైతే ఇక్కడ రెసిస్టెన్స్ లెవెల్ ఉందో ఫస్ట్ టార్గెట్ ఇది చూడవచ్చు. ఫస్ట్ టార్గెట్ వరకు. సో, సెకండ్ టార్గెట్ వచ్చేసి మనకు 23,231 ఇక్కడ వరకు మనం సెకండ్ టార్గెట్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ ఇక్కడ ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫార్మ్ అవుతుంది. ఎనీ సైడ్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ బ్రేక్ అయితే మనం ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. ఇది నిఫ్టీ యొక్క అనాలిసిస్. అదే విధంగా బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో మనం ఎలా ప్లాన్ చేయాలి? ఎట్లా ఏంటి? ఇదంతా కూడా బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఒక ప్యాటర్న్ బ్రేక్‌ఔట్ వచ్చింది. మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ కూడా సేమ్ ఇంట్రాడేలో నిఫ్టీ కంటే మనకు బ్యాంక్ నిఫ్టీ అనేది కొద్దిగా బులిష్ సైడ్ కనపడుతుంది. అదే విధంగా డౌన్ సైడ్ వచ్చేసి మీరు ఇది ట్రాక్ చేసుకో. సో అప్ సైడ్ ఇది, డౌన్ సైడ్ ఇది. ఇక్కడ మనకొక ప్యాటర్న్ గూడా కనబడుతుంది. మనం అబ్జర్వ్ చేసుకుంటే బాగా క్లియర్‌గా. సో, అప్ సైడ్ అనేది మనకు కొద్దిగా బులిష్ సైన్ కనబడుతుంది. 49,200
బ్రేక్ అయింది కాబట్టి సో కొద్దిగా వరకు మార్కెట్ అనేది ఇంకా మూవ్ వెళ్ళేదానికి ఛాన్సెస్ ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే ఒక ట్రయాంగిల్ కనపడుతుంది చూడండి. మీరు బాగా కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేసుకుంటే ఒక ట్రయాంగిల్ అనేది మనకు క్లియర్ ఇండికేషన్ ఇచ్చింది చూడండి ఇక్కడ. సేమ్ నిఫ్టీలోగే కాకపోతే నిఫ్టీలో బ్రేకౌట్ రాలేదు. బ్యాంక్ నిఫ్టీలో మనకు ప్యాటర్న్ బ్రేకౌట్ వచ్చింది. సో, బ్యాంక్ నిఫ్టీ అనేది కొద్ది వరకు ఇంకా అప్ సైడ్ వెళ్ళేదానికి ఛాన్సెస్ ఉంది. సో, ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఇక్కడ వరకు వెళ్ళేదానికి ఛాన్స్ ఉంది. టుమారో ఇఫ్ ఇన్ కేస్ మనకు మార్కెట్ ఓపెన్ అవ్వడం ఈ 2 లెవెల్స్ మధ్యలో ఓపెన్ అయితే కొద్దిగా వరకు అవాయిడ్ చేయండి. మార్కెట్‌లో ఎటువంటి ట్రేడింగ్ అనేది చేయకుండా కొద్దిగా వరకు అవాయిడ్ చేస్తే చాలా బెస్ట్. సో, ఇక్కడ ఏదైనా ఒక ప్యాటర్న్ ఫార్మేషన్ అయ్యి ఇక్కడ సో, అప్ సైడ్ 49,492 బ్రేక్ అయిందంటే 49,806 వరకు అప్ సైడ్ వెళ్ళేదానికి ఛాన్సెస్ ఉంటాయి. సో, ఎందుకంటే ఇది ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ కాబట్టి. ఇది మనకు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ టుమారోకు. సో, ఈరోజు మనం చూసుకుంటే ఇండియా విక్స్ చూడండి ఒకసారి. ఇండియా విక్స్ అనేది నియర్లీ మనకు మార్నింగ్ టైమ్‌లో 7% అప్ సైడ్ చూపించింది. సో, చిన్నగా డే బై డే ఇండియా విక్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఏదో మార్కెట్‌లో అన్‌సర్టెనిటీ రాబోతుంది అనేసి క్లియర్ కట్‌గా ఇండికేట్ ఇచ్చింది. సో, ఇక్కడ ఏంటంటే 2 చూడండి ఇండియా విక్స్ ప్లస్ మార్కెట్స్ 2 మనకు ఒక డైరెక్షన్‌లో ఉన్నాయి. ఎప్పుడైనా నిఫ్టీ అదే విధంగా ఇండియా విక్స్ 2 ఒకటే డైరెక్షన్‌లో ఉంది అంటే సో, ఇంకా పెద్ద అన్‌సర్టెనిటీ రాబోతుందనే అర్థం. మామూలుగా అయితే ఇండియా విక్స్‌కు, నిఫ్టీకి మనకేంటి ఇన్వర్స్‌లీ ప్రపోర్షనల్. అంటే నిఫ్టీ పెరిగిందంటే ఇండియా విక్స్ పడుతుంది. ఇండియా విక్స్ పడుతుందంటే నిఫ్టీ పెరుగుతుంది. ఇక్కడ ఇన్వర్స్ ఆపోజిట్ జరిగింది చూడండి. సో, అంటే 7% ఇంక్రీజ్ అయింది కాబట్టి ఈరోజు మార్కెట్స్ కూడా మనకి ఇంక్రీజ్ అయ్యాయి. అంటే దీని అర్థం మార్కెట్‌లో పెద్ద మూవ్ రాబోతుంది. అప్ సైడ్ ఆర్ ఎయిదర్ డౌన్ సైడ్ అంటే మనకు 2-3% కరెక్షన్ ఉంది. అప్ సైడ్ అంటే మాక్సిమం ఒక 2% కంటే అప్ సైడ్ ఎక్కువ మూవ్ అయ్యేదానికి ఛాన్స్ లేదు. సో, డౌన్ సైడ్ కొద్దిగా కేర్‌ఫుల్‌గా ఉండండి. సో, ఇది మనకు రైట్ టైమ్. ఇన్వెస్ట్‌మెంట్ చేయాలంటే మంచి ఆపర్చునిటీ. మన పోర్ట్‌ఫోలియోలో ఒక 3 ఆర్ 5 సెక్టార్స్ తీసుకోండి. బ్యాంక్ సెక్టార్ ఒకటి, ఐటీ ఒకటి, అదే విధంగా మెటల్ ఒకటి. ఇట్లా డిఫరెంట్ సెక్టార్స్ తీసుకొని ఆ సెక్టార్‌లో ఒక కంపెనీని ఎంపిక చేసుకొని ఇన్వెస్ట్‌మెంట్ అనేది ప్లాన్ చేయండి. మంచిగా ఉంటుంది. సో, నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం.